ప్రభునందు ప్రియమైనటువంటి సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి ఈరోజు మన జీవితాల్లో దేవుడు మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ కూడా వెరీ నైస్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మన జీవితాల కొరకు ఆయన ఏమి ఇచ్చారో మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 1:21 వచనంలో ఈ విధంగా వ్రాయబడింది: తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడినను. ప్రియులారా, ఈ యొక్క వాక్యము ద్వారా, ఈ యొక్క వచనం ద్వారా మనకేం అర్థమవుతుందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడు, ఆయన రక్షిస్తాడు అనేటువంటి మాట మనకు అర్థమవుతుంది. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టవని. యేసు అనగా రక్షకుడు అని అర్థము. అలాగా పైన మాటలు కూడా ఆయనే రక్షించును అనే మాట చూస్తున్నాం. కనుక రక్షించువాడు ఆయన, కాపాడువాడు ఆయన. మనము ఏ విషయంలో కూడా భయపడవలసిన పని లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈరోజు నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ జీవితాన్ని రక్షిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యల నుంచి నేను రక్షిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీ వ్యాపారంలో ఉన్నటువంటి సమస్యల నుంచి నిన్ను రక్షిస్తాడు. ఆయనది విశ్వాసం ఉంచితే నీ యొక్క సమస్యల్లో నుంచి నిన్ను రక్షిస్తాడు. ఆయనది విశ్వాసం ఉంచితే నువ్వు ఏమి అననుకూలంగా అనగా ప్రతికూలంగా ఏది నువ్వు అనుకుంటున్నావో, ఏది నీకు ప్రతికూలమని భావిస్తున్నావో దాని నుంచి రక్షిస్తాడు దేవుడు. దేవుని యొక్క వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఈరోజు మనం ఏ ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, వ్యాధి బాధల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, చాలా సమస్యల్లో మనం కూరుకుపోయినా, నిరాశ నిస్పృహలో ఉన్నా, యేసు ప్రభువారు రక్షిస్తారు అనే సత్యము మనం మర్చిపోకూడదు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈరోజు నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, దేవుడు మనలను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రక్షించడానికి యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త చెప్పినట్టుగా రక్షించడానికి ఆయన హస్తం కురచ కాలేదు అంటాడు. అంటే దేవుడు మనల్ని రక్షించడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మర్చిపోకూడదు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరులరా, ఈరోజు ఎవరు కూడా భయపడొద్దు, బాధపడొద్దు, నిరాశ నిస్పృహలో పడిపోవద్దు. దేవుడు మనలను రక్షిస్తాడు. ఆయన తగిన కాలమందు మనలను హెచ్చిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. అందరూ నాతో తలలో ఉంచి కండ్లు మూసుకొనండి. దేవుని ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మమ్మలను ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి ప్రభువా, మా జీవితాల్లో నూతన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకెన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమంతటిలో కూడా మీ కృప కాపుదల అందించి ప్రభువా, మీ ప్రియ బిడ్డల జీవితాల్లో గొప్ప మార్పును కలుగు చేయమని, మీ దీవెన ఆశీర్వాదము అనుగ్రహించమని ప్రభువా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు రక్షిస్తారని ఆ వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రభువా, మీ దీవెనలతో నింపనమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజంతటిలో మీ కృప అనుగ్రహించి విజయము చేకూర్చండి ప్రభువా. మీరు రక్షించే దేవుడు నాయన.
ఎవరైతే నిరాశ నిస్పృహలు ఉన్నారో, కష్టంలో ఉన్నారో, నష్టంలో ఉన్నారో, వ్యాధి బాధలతో బాధపడుతున్నారో, అటువంటి వారందరికీ కూడా మీ రక్షణ అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించి బలపరచమని, ప్రభువా మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపమని, మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని, మీరు ఏ ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు